నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అబ్బాయి. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒప్పో రెనో 12 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, హైలైట్స్ ఏంది, యూనిక్ ఫీచర్స్ ఏంది అండ్ ఆల్సో స్పెసిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్కి వెళ్దాం బై. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్ళకొనైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తే క్రెడిట్ వాళ్ళకి. కానీ ఫస్ట్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒప్పో ఏఐ ఫోన్ అనేసి అయితే మనం స్టార్ట్ చేసి పడేసారు. సో ఏఐలా వాడడం మనం ఏఐ స్టార్ట్ చేసారు. ఇక యువర్ ఎవ్రీడే ఏఐ కంపానియన్ అని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ పైన మీరు గమనిస్తే ఇక్కడ పిక్చర్ దగ్గర ఐఆర్ బ్లాస్టర్, మైక్ అండ్ టాప్లో స్పీకర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ టాప్లో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ట్రిపుల్ కెమెరా సెటర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెయిన్ హైలైట్ ఏం చేసిరంటే అవి ఎవ్రీడే ఏఐ చూపించారు. అండ్ గార్జియస్ ఫ్లూయిడ్ డిజైన్, ఏఐ పోర్ట్రేట్ ఎక్స్పర్ట్, రెనో బేస్డ్ లైఫ్ ఎవర్ అని చూపించారు. సో ఇక్కడ అవన్నీ కూడా చూపించారు. సో ఇక్కడ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ చూపిస్తున్నాయి. ఎరేజర్, స్మైల్ ఫేస్, క్లియర్ ఏమంటారు ఆల్ క్లియర్ ఫేసెస్ అండ్ ఏఐ స్టూడియోస్ అవన్నీ కూడా బాగా చూపించారు. ఏఐ లింక్ బూస్ట్ కూడా ఉంది. అండ్ బీకాన్ సిగ్నల్ దీని గురించి అయితే ఎక్కువ ఐడియా లేదు బై. కానీ ఇది నెట్వర్క్ లేకపోయినా సరే కాల్ చేసుకోవచ్చు అనేసి అయితే ఉంది నియర్ బై డివైజెస్కి. ఏఐ రికార్డ్ సమ్మరీ, ఏఐ టూల్ బాక్స్, ఏఐ సమ్మరీ అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏఐ రైటర్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఏఐ స్పీక్ అండ్ ఏఐ క్లియర్ వాయిస్, ఇవన్నీ ఫీచర్స్ అయితే పెట్టారు. ఇక్కడ గార్జియస్ ఫ్లూయిడ్ డిజైన్ ఉంది. సో ఇక్కడ డిజైన్ అయితే గ్రేడియంట్ లాంటి డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది బై. ఇక్కడ సన్సెట్ పీచ్ డిజైన్తో పాటు వస్తుంది. తర్వాత ఆస్ట్రో సిల్వర్ కలర్, తర్వాత మ్యాట్ బ్రౌన్ కలర్. సో నాకైతే రెండు కలర్స్ అయితే బాగా నచ్చినవి. ఏదైతే మ్యాట్ బ్రౌన్ కలర్ బాగా నచ్చింది అండ్ సన్సెట్ పీచ్ కలర్ బాగా నచ్చింది. ఆస్ట్రో సిల్వర్ కలర్ ఉంది కానీ కొంచెం వేవీ ప్యాటర్న్ లాగా అనిపించింది, ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకైతే. వెయిట్ చూసుకుంటే 177 గ్రామ్స్తో పాటు 7.59 mm థిక్నెస్తో పాటు వస్తుంది. 120 Hz 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్తో పాటు కూడా వస్తుంది. స్ప్లాష్ టచ్ అండ్ టచ్ ఆప్టిమైజేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ ఐ కేర్తో పాటు కూడా వస్తుంది. 360-degree ఆర్మర్డ్ బాడీ లైక్ ఏమంటారు బై మంచి ప్రొడక్షన్తో పాటు కూడా చేసారు. ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు ఆల్ రౌండ్ ఆర్మర్ అనేసి. సో కొంచెం వాటర్ ప్రూఫ్తో పాటు వస్తుంది, డ్రాప్ ప్రూఫ్ అవన్నీ మెటల్ బాడీతో పాటు అయితే మెన్షన్ చేసారు. ఇక్కడ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో పాటు కూడా వచ్చిందనమాట. అవి బాగుంది. అండ్ ఏఐ పోర్ట్రేట్ కెమెరాతో పాటు వచ్చింది. ఏమేమి వచ్చినాయి అంటే ఫస్ట్ చూసుకుంటే 32 MP సెల్ఫీ కెమెరా వచ్చింది ఆటో ఫోకస్తో పాటు. ఇక్కడ టాప్లో రియర్ సైడ్ టాప్లో చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మధ్యలో అది 50 MP మెయిన్ కెమెరా అనమాట ఓఎస్తో పాటు. తర్వాత మ్యాక్రో కెమెరా కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట కింద. దాని తర్వాత ఇక్కడ డ్యూయల్ 4K క్లియర్ వీడియో తీసుకోవచ్చు అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు. తర్వాత పోర్ట్రేట్ మోడ్స్, ట్రూ స్కిన్ టోన్స్ అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మంచి ప్రాసెసర్, ఎనర్జీ ప్రాసెసర్ అంటే కానీ ఆఫీస్ డీసెంట్ ప్రాసెసరే. డే టు డే టాస్క్లకు అవన్నీ కూడా సరిపోతుంది. 5000 mAh బ్యాటరీ విత్ 80 W ఛార్జర్, 20 ఇంజన్ అంటారు, మంచి ఆప్టిమైజ్ చేస్తారు బ్యాటరీని అనేసి. తర్వాత ఓఎస్ చూసుకుంటే మాత్రమే కలర్ ఓఎస్ 14.0.1 వస్తుంది. ఆక్వా డైనామిక్స్, హెలోలియో, ఫైల్ డాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవైతే ఒప్పో రెనో 12 Pro ఉంది కదా, సో దానికంటే కొంచెం స్లైట్ కెమెరా కాడ మీద కొన్ని ఫీచర్స్ తగ్గినా సరే కూడా మోస్ట్లీ సిమిలర్ ఏఐ ఫీచర్స్ అండ్ కోర్ ఫీచర్స్ సేమ్ ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించిన సపరేట్ కంపారిజన్ వీడియో అయితే చేసుకొస్తాను. కానీ ప్రైస్ ఎంత అంటే బై, సో నేను రికార్డ్ చేసిన టైంకి అయితే స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ కాలే అఫీషియల్గా. ఈ స్మార్ట్ ఫోన్ అయితే లిస్టింగ్ కూడా నాకు కనిపించలేదు. రెనో 12 Proగా అయితే నాకు ఫ్లిప్కార్ట్లో దొరికిపోయింది. కానీ ఈ రెనో 12 వచ్చేసరికి ఇక్కడ లిస్ట్ కాలేవై. అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తుంది. ఇక్కడ ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి. ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ నుంచి చూస్తే మాత్రం బై మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే 25th July నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేసారు. ఇక్కడ బేస్ అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రము ఇక్కడ సింగిల్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బై. ఆస్ట్రో సిల్వర్ ఉంది, సన్సెట్ పీచ్ ఉంది, తర్వాత మ్యాట్ బ్రౌన్ కలర్స్, మల్టిపుల్ కలర్ వేరియంట్స్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 33,000 రూపాయలకు వస్తుంది అనమాట. మేబీ
ఫ్లిప్కార్ట్లో ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఏమైనా తక్కువ కావచ్చు. సో దాని మీద సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికి నేను రికార్డ్ చేసే టైంకి మాత్రం ప్రీ ఆర్డర్ అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా వేరే ఈ కామర్స్ వెబ్సైట్స్ అవైలబుల్ ఉంటే అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 30,000 కంటే ఎక్కువ ఉంది. సో నేనైతే ఒకటే మాట అంట, ఆఫర్ సప్లై చేసినాక కూడా 30,000 లోపల వచ్చినా కూడా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది బై. అండ్ మోస్ట్లీ నేనైతే 20,000 అంటాను. సో 30 మోర్ దెన్ 30 ప్లస్ ఉంది. ఆఫర్ సప్లై చేసినాక 28, 29 అట్లా వచ్చినా సరే కూడా కొంచెం వెయిట్ చేయండి, కొంచెం తగ్గినాక తీసుకోవచ్చు. ఇక్కడ ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. తర్వాత స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు బై. 177 గ్రామ్స్తో పాటు ఉంది, 7.45 mm థిక్నెస్తో పాటు ఉంది. సో స్టార్టింగ్లో అయితే చూసుకున్నట్టే ఇక్కడ సింగిల్ వేరియంట్ వస్తుంది, 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. 6.7 inches డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 24:1080 రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఇక్కడ అన్ని మోడ్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి, వివిడ్ మోడ్, జెటల్ మోడ్, సినిమాటిక్ మోడ్ అనేసి. అండ్ 394 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది కూడా బాగుంటుంది. 3D ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. కోనింగ్ గొరిల్లా గ్లాస్ 7 హైలైట్లో కూడా మెయింటైన్ చేసిన. ఇక్కడ కెమెరా అక్కడికి వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా, 120 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. 5P లెన్స్, ఆటో ఫోకస్, OS పాటు వస్తుంది. అల్ట్రావైడ్ యాంగిల్ వచ్చేసరికి అయితే అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ 8 MP ఉంది, మ్యాక్రో 2 MP ఉందన్నమాట. సో ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అనుకోవచ్చు 12 Proకి. అండ్ దాంతో ఫ్రంట్ వచ్చేసరికి అయితే 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట, ఆటో ఫోకస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీరు రికార్డింగ్స్కి సంబంధించిన చూసుకుంటే డ్యూయల్ వీడియో మోడ్స్, డ్యూయల్ అవన్నీ ఫీచర్స్ అవన్నీ చూసుకోవచ్చు, గూగుల్ లెన్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు బై. అండ్ రియర్ కెమెరా రికార్డింగ్ వస్తారు 4K 30 fps చూసుకోవచ్చు. అండ్ EIS OS 4K 30 fps ఉంది, 1080p 60 fps ఉంది. అండ్ 4K 1080p 720 30 fps రికార్డింగ్, డిఫాల్ట్ రికార్డింగ్ అది చేసుకోవచ్చు అన్నమాట ఫ్రంట్ వీడియోతో. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 8 కోర్స్ మాలియా G615 GPUతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 5000 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు వస్తుంది. సో ఇక్కడ అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో కూడా ఉంది, కొంచెం కిందికి స్క్రోల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 80 watts ఏమంటారు సూపర్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, Oppo Reno 12K. ఇది మంచిగా అనిపించింది. అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రమే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్, ఇన్ డిస్ప్లే ప్రాక్సిమిటీ సెన్సార్, జియో మ్యాగ్నెటిక్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, జియోస్కోప్, స్టెప్ కౌంటర్ అండ్ ఇన్ఫ్రా రిమోట్ కంట్రోల్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సిమ్స్కి సంబంధించిన నెట్వర్క్స్ ఇక్కడ చూసుకోవచ్చు, దగ్గర 11-12 5G నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు మన వాళ్ళు. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే వైఫై 6తో పాటు వస్తుంది, 2x2 మెమరీ టెక్నాలజీ, 12 band వైఫై వస్తుంది, 2.5 GHz, బ్లూటూత్ వర్జన్ 5.4 అండ్ టైప్-C ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఎక్కడ కూడా మీకు 3.5 జాక్ రాదు, కనెక్టర్ యూజ్ చేయాల్సిందే, లేకపోతే టైప్-C ఇయర్ ఫోన్స్ యూజ్ చేయాలి, లేదంటే ఆఫీస్ బ్లూటూత్ యూజ్ చేసుకొని DWS యూజ్ చేసుకోవచ్చు. NFC సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ సెల్ బ్రాడ్కాస్ట్ సర్వీస్ ఉంది. సో CBS సర్వీసెస్ దీంట్లో నా ప్రో వేరియంట్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ కలర్ OS 14.1తో పాటు వచ్చింది. లొకేషన్ చూసుకుంటే బైడూస్, GPS, గ్లోనాస్, గాలియోస్ అండ్ క్యూజెస్తో పాటు కూడా వస్తుంది అనమాట అవి. అండ్ మిగతా కూడా ఉన్నాయి బై, అవి సెల్యులర్ డేటాను బట్టి GPS కానీ ప్లాన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసినాక మీకు ఏం వస్తుందంటే బై, బాక్స్లో స్మార్ట్ ఫోన్ ఛార్జర్, USB కేబుల్, సిమ్ ఇంటర్ఫేసింగ్, క్విక్ స్టార్ట్ అయ్యే డాక్యుమెంట్స్, సేఫ్టీ గైడ్ అండ్ ప్రొటెక్షన్ కేస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఓవరాల్గా ఎవరైతే ప్రో వేరియంట్ వద్దనుకుంటారు, ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో Reno 12 5G తీసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి అయితే మాత్రమే నేనైతే ఒకటే మాట చెప్తాను, ఆబ్వియస్లీ అక్కడ కూడా అది ప్రైస్ ఎక్కువ అనిపించింది, ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. నేను చెక్ చేసినప్పుడు అయితే Reno 12 ప్రోకి 3000 డిస్కౌంట్ వస్తుంది. సో ఇది కూడా బిలో 30,000 వచ్చింది అనుకోండి, తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. బిలో 30 అయితే పర్లేదు, 30 కంటే ఎక్కువ వచ్చిందంటే వద్దనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎవరైతే ఈ స్మార్ట్ ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నాడో, ఒప్పో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమేమి కొంటాం జర బాగుంటాయి అన్న, నేను తీసుకుంటా అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ఈఎంఐలో కొంటా అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. యావరేజ్ కన్జ్యూమర్కి అయితే నేను చెప్తాను బై 20K లిమిట్ దాటగానేసి అడ్వైజ్ చేస్తాను. సో కొంచెం ఓవర్ ప్రైస్ అయితే అనిపించింది నాకైతే, బడ్జెట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నా ఒపీనియన్లో తీసుకోవచ్చు,
పర్లేదు అనిపించింది. లేదంటే ఇట్లా కార్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు అని నేనైతే అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ మీరేమనుకుంటారో స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే ఇన్డెప్త్గా చెప్పేసాను, నా ఒపీనియన్ కూడా చెప్పేసినాను. అండ్ ఫైనల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మన అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.